సో క్వాంటమ్ ఎనర్జీ ప్యాకెట్స్ ఎట్లాగో ఎలక్ట్రాన్ వోల్ట్ అదొక చాలా ఇంపార్టెంట్ టాపిక్, సబ్ టాపిక్. ఎలాగో ఎలక్ట్రాన్ వోల్ట్ కూడా చాలా చిన్న టాపిక్, బట్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇట్ ఈజ్ ద ఒక 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 ఎలక్ట్రాన్ని తీసుకొచ్చి ఒక 1 వోల్ట్ సప్లై చేస్తే దీనికి ఎనర్జీ, ఆ 1 వోల్ట్ని తీసుకున్న తర్వాతనే ఈ ఎలక్ట్రాను ఒక డైరెక్షన్లో మూవ్ అవ్వడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్కి 1 వోల్ట్ని ఎనర్జీని సప్లై చేస్తుంది. అండ్ ఈ ఎలక్ట్రాన్ విల్ స్టార్ట్ టు మూవ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్. మూమెంట్ వల్ల ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్లోని మనకి కనిపిస్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టాము, 1 వోల్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చాము. ఆ ఎలక్ట్రాన్ ఆ పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుని అండ్ ఇట్ రన్స్ టువర్డ్స్ ద పాజిటివ్ టెర్మినల్. దిస్ కైనెటిక్ ఎనర్జీ కాజెస్ డైరెక్షనల్ మూమెంట్ ఇన్ ద ఎలక్ట్రాన్. సో చార్జ్ ఆన్ మెగ్నీషియం అయాన్ అది 2 ఎలక్ట్రాన్స్ని జనరేట్ చేస్తుంది. సో 2 times ద చార్జ్ అండ్ సోడియం 2 times ద క్వాంటమ్ అండ్ సోడియం ఏమో 1 time ఇస్తుంది అండ్ హీలియం ఏమో 2 ఎలక్ట్రాన్స్ జనరేట్ చేస్తుంది కాబట్టి ట్వైస్ ద ఎనర్జీ వస్తుంది. అండ్ అదే మనం న్యూట్రాన్ని ప్లేస్ చేస్తే ఈ ఫీల్డ్లోని మనం ఒక న్యూట్రాన్ని ప్లేస్ చేసి మనం ఎనర్జీని సప్లై చేస్తే అది ఇట్ విల్ నెయిదర్ యాక్సెప్ట్ ద చార్జ్ నార్ రిజెక్ట్ ద చార్జ్. అది ఏమీ చేయలేదు బికాజ్ ఇట్ ఈజ్ న్యూట్రల్ బై నేచర్. అది చార్జ్ని ఎక్కించుకోదు, దించుకోదు, రెండు లేదు. సో న్యూట్రాన్ ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. ఇట్ విల్ నెయిదర్ మూవ్ దిస్ సైడ్ నార్ దిస్ సైడ్ అండ్ ఇట్ స్టేస్ పుట్ అంటే ఉన్న చోట కదలకుండా ఉండడం. సో న్యూట్రాన్ ఈజ్ జీరో చార్జ్డ్ అంటే అది ఎనర్జీ ఎక్కించుకోదు, అలాగే ఎవరికి ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం ఫైనల్గా డెఫినేషన్కి వచ్చేసాం. కైనెటిక్ ఎనర్జీ అక్వైర్డ్ బై ఎన్ ఎలక్ట్రాన్ when placed in an electric field of 1 volt potential difference అంటే అంత ఎనర్జీ దీనికి ఇది సప్లై చేస్తుంది బ్యాటరీ 1 volt. దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ వోల్ట్. ఇది ఒక ఎలక్ట్రాన్ తీసుకోగలిగేటటువంటి ఎనర్జీ. తీసుకుని ఏం చేస్తుంది, మూవ్ అవుతుంది టువర్డ్స్ ది యానోడ్, పికప్ అవుతుంది దాని ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీగా అది తీసుకుంటుంది, మార్చుకుంటుంది. సో ఎన్ని వోల్ట్స్ ఎనర్జీ ఇస్తే అన్ని ఎలక్ట్రాన్స్ అవి యాక్సెప్ట్ చేస్తాయి. ఒక ఎలక్ట్రాను 1 వోల్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ వోల్ట్. అండ్ 1 ఎలక్ట్రాన్ క్యారీస్ 1.6 into 10⁻⁻19 coulombs. ఈ ఎలక్ట్రాన్ తాలూకా చార్జ్ ఇది కాబట్టి సో 1.6 into 10⁻19 into 1 volt అంటే మన తాలూకా డెఫినేషన్ ఉంది కదా, 1 volt ఇస్తే ఒక ఎలక్ట్రాన్కి ఇది కూలూమ్స్. దేర్ఫోర్ 1.6 into 10⁻19 కూలూమ్స్ వోల్ట్. ఇది మన తాలూకా యూనిట్ ఫర్ ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫర్ వన్ ఎలక్ట్రాన్ kinetic energy is 1 electron volt, which is this coulomb volt. If I have 2 electrons as in magnesium, it will be nothing but 2 electron volts, which is 2 into 1. మళ్ళీ అక్కడికే వచ్చాం, ఎక్కడికి ద క్వాంటా కాన్సెప్ట్కే వచ్చాం, మళ్ళీ క్వాంటైజేషన్ ఆఫ్ ఎనర్జీకే వచ్చాం. ఇదే నేను 10 ఎలక్ట్రాన్స్ అయితే ఇట్ విల్ బీ నథింగ్ బట్ 10 electron volts kinetic energy carried by 10 electrons is this much and it will be 16 into 10⁻19 coulomb volts. ఇక్కడ ఇంకొక విషయం, కైనెటిక్ ఎనర్జీ కాబట్టి ఈ ఎనర్జీ తాలూకా యూనిట్ మనకి SI యూనిట్లో జూల్గా కూడా చెప్తాము. సో దీన్నే ఈ కూలుంబ్ వోల్ట్నే మనం జూల్గా కూడా చెప్పచ్చు, జూల్స్ ఇన్ SI యూనిట్స్. సో మనం ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇలాగైనా రాయొచ్చు అండ్ జూల్స్గా కూడా రాయొచ్చు బికాజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎనర్జీ యూనిట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, SI యూనిట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు నేను కిలో జూల్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే
this will do the trick for kilojoules, and this will go up and it will add up to 22 అవుతుంది. సో ఇది నా కన్వర్షన్ కిలోజూల్స్లోకి ఈ ఫ్యాక్టర్ని. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చాడు, కన్వర్ట్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇంటూ కిలోజోల్స్ పెర్ మోల్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. ఫస్ట్ కిలోజోల్స్లోకి చేసాము. ఇప్పుడు ఇది మనకి తెలుసు, ఒక్క ఎలక్ట్రాన్ తాలూకా ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. ఒక్క ఎలక్ట్రాను ఇంత కైనెటిక్ ఎనర్జీని పిక్ చేసుకోగలదు, అప్టైన్ చేయగలదు. ఇప్పుడు నాకు 1 మోల్లోని ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 6.022 ఇంటూ 10^23 ఎలక్ట్రాన్స్ అవైలబుల్గా ఉంటాయి 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్లో. ఎందుకు 1 ఎలక్ట్రాన్ అవైలబుల్గా దేనిలో ఉంటుంది అంటే హైడ్రోజన్లో ఉంటుంది. సో నేను దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. 1 మోల్లోని ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్కి ఇన్ అయితే ఇన్ని ఎలక్ట్రాన్స్కి వాట్ ఈజ్ ద ఆన్సర్? ఇవి రెండు మల్టిప్లికేషన్, ఇదేమో డివిజన్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ యూనిట్స్ పోతాయి. ఇదేమో 23, ఇది 22 కాబట్టి 1 మిగిలింది, 10^1. ఈ రెండు మల్టిప్లై చేస్తే సో 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కైనెటిక్ ఎనర్జీ ఇంత క్యారీ చేస్తాయి. అండ్ అది ఇక్కడికి నేను షిఫ్ట్ చేయదలుచుకుంటే ఇట్ విల్ బి 96.352 kilojoules. ఇది నా తాలూకా ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ కన్వర్షన్.